అక్టోబర్ 12, 2024 శనివారం రోజున ఎంతో పవిత్రమైనటువంటి దసరా రానుంది. దసరాని విజయదశమి అని కూడా పిలుస్తూ ఉంటాము. ఈ విజయదశమి రోజున ఎవరైతే ఈ చెట్టుని తాకి వస్తారో అలాంటి వారి ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది, కోరుకున్నంత ధనం వస్తుంది, వారికి ఉండే చెడు దోషాలు అన్నీ తొలగిపోతాయి, ఒక్క నిమిషంలోనే దరిద్రం పారిపోతుంది, ధనం వారిని వెతుక్కుంటూ వస్తుంది, ధనవంతులుగా మారిపోతారు. అయితే ఈ యొక్క పవిత్రమైనటువంటి పండగను భారతదేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాము. విజయదశమి అంటే నచ్చని వారు ఎవ్వరూ ఉండకపోవచ్చు. విజయదశమి అనేది 9 రోజుల ముందు నుండే సంబరాలతో కూడుకుని ఉంటుంది. 9 రోజుల పాటు ఏ విధంగా 9 రోజులు గడిచిపోయాయో కూడా తెలియకుండా అంత భక్తిగా అంత శ్రద్ధగా అన్ని పూజలు చేస్తూ ఉంటాము. ప్రతి ఇల్లు కూడా దేవాలయంలా మారుతుంది. ఇక 10వ రోజున వచ్చేసి చెడుపైన మంచి విజయం సాధించినటువంటి రోజుగా విజయదశమిని జరుపుకుంటూ ఉంటాము. అంతేకాదు ఈ విజయదశమి రోజున కొన్ని రకాల చెట్లకి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటాము. అంతేకాదు చెట్లను పూజించేటటువంటి అతి పెద్ద పండగ ఏదైనా ఉందా అంటే అది విజయదశమి అని చెప్పుకోవచ్చు. విజయదశమి అనేది భారతదేశంలోనే అత్యంత పవిత్రమైనటువంటిది, అత్యంత పెద్ద పండగ కూడా. ఈ విజయదశమి రోజున ప్రతి ఒక్కరూ కూడా నూతన వస్త్రాలను ధరించడం ఆచారం. అంతరించిపోతున్నటువంటి ఎన్నో రకాల పండగలు, ఎన్నో రకాల శాస్త్రీయ పనులు, కానీ ఎన్ని అంతరించినా మన యొక్క పవిత్రమైనటువంటి పండగలు, కొన్ని రకాల ప్రాముఖ్యతను పొందినటువంటి పండగలు మాత్రం ఎన్నటికీ అంతరించిపోకూడదు అనే ఉద్దేశంతోనే ఇప్పటికీ కూడా ఎంతో పద్ధతిగా ఎంతో శాస్త్రీయబద్ధంగా పూజలు జరిపిస్తూ విజయదశమిని అప్పుడు ఎలా జరిపారో ఇప్పుడు కూడా అంతే భక్తి శ్రద్ధలతో జరుపుతూ ఉన్నారు. అయితే అత్యంత గొప్ప పండగ, అత్యంత పెద్ద పండగ, అత్యంత విశిష్టమైనటువంటి పండగ అంటే ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఈ యొక్క విజయదశమి అని చెప్పుకోవచ్చు. ఈ విజయదశమి రోజున కొన్ని చేసే పనులు కావచ్చు, పరిహారాలు కావచ్చు, అవి మనకు ఖచ్చితంగా ప్రతి పనిలోనూ విజయాన్ని కలిగింపజేస్తాయి. ఒక వ్యక్తి విజయానికి కారణం ఖచ్చితంగా తమ యొక్క హార్డ్ వర్క్, అంటే మనం చేసే కష్టం. ఆ కష్టపడినా సరే కొన్నిసార్లు ఫలితాలు రాకపోవచ్చు. కొంతమంది ఎంతో కష్టపడి పని చేస్తూ ఉంటారు, ఎంతో కష్టపడుతూ ఉంటారు, అయినా సరే కష్టానికి తగిన ప్రతిఫలం లేక బాధపడుతూ ఉంటారు, ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. దరిద్రాలు అనేవి ఖచ్చితంగా ఎప్పుడు వారిని అంటిపెట్టుకొని ఉంటాయి. అలాంటి వాటి నుండి కూడా విముక్తిని పొంది అన్నింటిలో కూడా విజయాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క విజయదశమి రోజున ఈ చెట్టుని తాకి రావాల్సిందే. చెట్లు అనేవి చాలా పవిత్రమైనటువంటివి. మన భారతదేశంలో చెట్లను పూజించే సంస్కృతి కూడా ఉంది. చెట్లు అనేవి లక్ష్మీదేవితో సమానం. ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించే సమయంలో అమ్మవారు రాకతో దేవతలు తాము పోగొట్టుకున్నటువంటి సంపదను తిరిగి పొందారు. అలానే అమ్మవారు ఎప్పుడైతే పాల సముద్రం నుండి ఉద్భవించారో ఆ సమయంలోనే లక్ష్మీదేవితో పాటు కొన్ని రకాల కల్పవృక్షాలు కూడా జన్మించాయి. కనుక అప్పటి నుండి చెట్లను పూజించే సంస్కృతి మొదలయ్యింది. లక్ష్మీదేవితో పాటు ఉద్భవించినటువంటి ఈ చెట్లు కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతాయని మనం నమ్ముతూ ఉంటాము. కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతునిగా మార్చే అంత శక్తి ఈ చెట్లకి ఉంటుంది అని పండితులు చెబుతూ ఉన్నారు. అందుకే కూటికి లేని వారు కూడా కోట్లకి అధిపతి కావాలి అన్నా, అంతేకాదు విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోవాలి అన్నా, దరిద్రులు కూడా ధనవంతులుగా మారాలి అన్నా కొన్ని రకాల చెట్లకి కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో ప్రత్యేక పూజలు చేసిన, లేదా ఆ చెట్లను తాకిన, ఆ చెట్ల దగ్గర దీపాన్ని వెలిగించిన, ఆ చెట్ల దగ్గర అన్నదాన కార్యక్రమాలు వంటివి చేసిన ఎంతో పుణ్యం లభిస్తుంది అని, అంతేకాదు ఆ చెట్ల దగ్గర శుచిగా స్నానం ఆచరించిన, ఖచ్చితంగా చేసిన అంటే తెలిసి తెలియక చేసిన పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయని, పాపగ్రస్తులంగా మారిపోతామని మనకు శాస్త్రం వివరిస్తుంది. అంతేకాదు ఆ చెట్లను ఇంట్లో నాటుకున్న, ఆ చెట్ల ఆకులను ఇంట్లోకి తెచ్చి పూజించి
పూజ గదిలో పెట్టినా కూడా ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది. అయితే విజయదశమి రోజున మరి ఏ చెట్టుని తాకి రావాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చెట్టుని తాకితే ఇక సంవత్సరం మొత్తం కూడా విజయాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈ యొక్క విజయదశమి రోజున దాన ధర్మాలు చేయాలి. ఎవరైతే ఈ విజయదశమి రోజున దాన ధర్మాలు చేస్తారో అలాంటి వారికి కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది. దాన ధర్మం అనేది అనేక రకాల దోషాల నుండి విముక్తిని కలిగింపజేస్తుంది. అంతేకాదు ఈ యొక్క విజయదశమి రోజున మనం చేసే అంటే ఏ పని అయినా సరే మొదలు పెట్టితే ఖచ్చితంగా అందులో మంచి విజయం పొందుతాము అని పండితులు చెబుతున్నారు. విజయదశమి రోజున ముహూర్తాలు చూడకుండానే మనం అంటే సహజంగా నార్మల్గా ఏదైనా మనం ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటే ఆ వ్యాపారాన్ని మొదలు పెట్టే సమయంలో ఆ వ్యాపారంలో అంటే ముహూర్తాన్ని చూస్తూ ఉంటాము. ఏ రోజు బాగుంది, ఏ రోజు ఏ సమయం అంటూ ఇలాంటి ముహూర్తాలు చూస్తాము. కానీ కేవలం విజయదశమి రోజు మాత్రం ముహూర్తాలు చూడకుండానే ఏ శుభకార్యాన్ని అయినా మొదలు పెట్టవచ్చు, ఏ శుభకార్యాన్ని అయినా చేయవచ్చు అని పండితులు చెబుతున్నారు. అంతటి అద్భుతమైనటువంటి రోజు, అంతటి పవిత్రమైనటువంటి రోజు కనుక ఈ విజయదశమి రోజున ఈ చెట్టుని తాకడం వల్ల మీకు అన్ని సమస్యలు కాక సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి. ఇక ఈ విజయదశమి రోజున ఆ చెట్టుకి చాలా ప్రత్యేకమైనటువంటి శక్తి వస్తుంది. ఆ శక్తి వల్ల మీరు అంటే అది దైవశక్తి. ఆ దైవశక్తి వల్ల మీపై కానీ మీ ఇంటిపై కానీ ఉన్న దుష్టశక్తి ఖచ్చితంగా తొలగిపోతుంది. దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుంది. ఆ కష్టాలు అన్నీ తొలగిపోతాయి. అంతేకాదు మీ ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తి కూడా బాగుపడతారు. అంటే మీ కుటుంబం మొత్తం కూడా బాగుంటారు, ఆయురారోగ్యాలతో ఉంటారు. అంతేకాదు ఈ విజయదశమి అంటేనే చెట్లను పూజించేటటువంటి రోజు కనుక ఈ విజయదశమి రోజున శమీ వృక్షం దగ్గర ఒక దీపాన్ని వెలిగించిన లేదా ఆ వృక్షానికి మీరు కోరుకున్నటువంటి అంటే ఏదైనా కోరిక ఉంది అనుకోండి, ఆ కోరిక తీరట్లేదు అని చాలా బాధపడుతూ ఉంటారు. కోరిక ఎలా నెరవేరాలి అంటే ఈ విజయదశమి రోజున మీ కోరికను రాసి అంటే ఒక వైట్ పేపర్ మీద మీ కోరికను రాసి ఆ వైట్ పేపర్ని అంటే ఈ యొక్క శమీ వృక్షానికి విజయదశమి రోజున తగిలించండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లోకి ధనం దోసుకు వస్తుంది, అదృష్టం అనేది కలిసి వస్తుంది, విపరీతమైనటువంటి అదృష్టంతో ధనవంతులుగా మారిపోతారు. కనుక విజయదశమి రోజున ఇలా చేయండి. అలానే ఈ యొక్క శమీ వృక్షం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది. ఎంతో మంది యొక్క అంటే దేవతలకి కూడా దేవతల యొక్క విజయానికి కూడా ఈ యొక్క శమీ వృక్షమే కారణమని మన పండితులు శాస్త్రాలు తెలుపుతున్నారు. అందుకే ఈ విజయదశమి రోజున ఈ యొక్క శమీ వృక్షాన్ని పూజిస్తూ ఉంటాము. అంతేకాదు ఈ శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత విజయదశమి రోజున శమీ వృక్షం యొక్క ఆకులు అనేవి బంగారంతో సమానంగా మారిపోతాయి. అందరూ కూడా నూతన వస్త్రాలు ధరించి ఈ యొక్క విజయదశమి రోజున ఈ చెట్లను పూజించిన, ఈ చెట్లను తాకిన, ఈ చెట్లను ఇంట్లో నాటిన, ఈ చెట్ల ఆకులను తెచ్చి ఇంట్లో పూజించి వాటిని మనం డబ్బుని దాచే ప్రదేశంలో పెట్టినా కూడా అన్ని విజయాలు కలుగుతాయి. ఇక ఎంతోమంది దేవతలు రాజుల యొక్క విజయానికి సంకేతం ఈ యొక్క వృక్షం అంటే శమీ వృక్షం కనుక ఈ యొక్క శమీ వృక్షాన్ని విజయదశమి రోజున అత్యంత భక్తిగా శ్రద్ధతో పూజిస్తూ ఉంటాము. విజయదశమి రోజున చేసే అన్ని పూజలకి ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది. ఈ విజయదశమి రోజున ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం ఆచరించి ఇంట్లో ధూపాన్ని వేసి ఆ తరువాత మనం దుర్గాదేవిని పూజించి తరువాత మంచి అంటే రుచికరమైనటువంటి వంటలు కూడా తయారు చేస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ విజయదశమి రోజున స్నానం చేసిన తర్వాత ఉతికిన శుభ్రమైనటువంటి దుస్తులను ధరించాలి. అంతేకాదు ఈ యొక్క దుస్తుల రంగు అనేది శుభప్రదంగా ఉండేలాగా చూసుకోండి. ఆ శుభప్రదమైనటువంటి రంగులలో పసుపు, ఆకుపచ్చ, ఎరుపు, లేత గులాబీ వంటివి ఉండాలి. అలానే నీలి, నలుపు రంగు దుస్తులను మాత్రం వేసుకోకూడదు. అవి శనీశ్వరునికి ఇష్టమైనటువంటివి, శని ఆగ్రహానికి గురి చేస్తాయి కనుక ఆ రంగు దుస్తులను వేసుకోకూడదు. ఇక అలానే స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసుకొని అలానే విజయదశమి రోజున ఒక బిల్వదళాన్ని స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం ఆచరించాలి. ఇలా చేస్తే 7 పుణ్య నదుల్లో కూడా
పుణ్యనదుల్లో స్నానం ఆచరించినంత పుణ్యం లభిస్తుంది. ఇక విజయదశమి రోజున జమ్మి చెట్టుని తాకిన, జమ్మి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలను చేసిన, జమ్మి చెట్టు దగ్గర విప్ప నూనెతో దీపం వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టినా సరే మనకు ఈ సంవత్సరం మొత్తం కూడా అన్ని విజయాలే కలుగుతాయి. సంవత్సరంలో మన యొక్క విజయానికి ఆటంకం కలిగించే ఏ దుష్టశక్తి ప్రభావం కూడా మనల్ని ఆపలేదు, మన విజయాలను ఆపలేదు. కనుక ఈ యొక్క విజయదశమి రోజున మర్చిపోకుండా శమీ వృక్షాన్ని తాకి ఆ తరువాత ఆ వృక్షం చుట్టూ 11 ప్రదక్షిణలను చేసి తప్పకుండా ఆ వృక్షం దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే కోరుకున్నంత ఐశ్వర్యంతో పాటు మీ యొక్క సంపద, సౌభాగ్యం పెరుగుతాయి. అంతేకాదు డబ్బుని సంపాదించే ఎన్నో మార్గాలు కూడా లభిస్తాయి. తెలుసుకున్నారు కదా విజయదశమి రోజున ఏ చెట్టుని తాకి రావాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.